ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 13వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే షాక్. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క వృషభ రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వారి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. రోషిణి 1, 2, 3, 4 పాదాలు. మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కల్పించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు అనేది చాలా ఛాలెంజ్డ్గా జీవితాన్ని తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ప్రయత్నాలు చేస్తుంటారు. కాస్త ఆలస్యమైనా సరే విజయం వీరిని వరిస్తుంది. అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందలేరు. విజయం పొందుకునే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క సమస్యలు అనేది తీరిపోతాయి. కుటుంబ సమస్యలకు కాని చెడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేయటం, నమ్మకం లేని వ్యక్తుల డబ్బు ఇవ్వటం, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపడం లాంటి పనులు అస్సలు చేయకండి. చేశారంటే వీరి కోరికలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి వృషభ రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వృషభ రాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యలకు మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి దొరికే మార్గం అయితే ఈ రోజు లభించబోతుంది. ఇక మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే ఈ రోజు మీకు కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలన్నీ ప్రారంభించాలనే మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నా దానికోసం మీరు డబ్బు సమకూరటం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా డబ్బు అనువైన స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా లోన్ కోసమైనా అప్లై చేశారా, లేదా చక్కటి అనువైన స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా లోన్ కోసం అప్లై చేస్తున్నారా. లోన్ శాంక్షన్, వ్యాపారం శాంక్షన్ ప్రారంభించడానికి పద్ధతులు 3 చెప్పారు. ఇక ఈరోజు అనేది అనుకూలంగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ మీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఈరోజు
వృషభ రాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది. ఈరోజు పొందుకునే అవకాశం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ప్రయత్నాలు చేసేవారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ప్రధానమైన పాత్రను పోషించుతారు. వారితో పరిచయం ఒక స్నేహ బంధంగా కానీ లేదా బంధుత్వంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.